కాకినాడ జిల్లా అన్నవరంలో కొలువుదీరిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని ఆ జిల్లా కలెక్టర్ షణ్ముఖన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవస్థానం ఆలయ అధికారులతో రెండోసారి రత్నగిరిని కలెక్టర్ పరిశీలించారు. గతంలో దేవాదాయ శాఖ నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో అన్నవరం దేవస్థానంకు భక్తులు ఇచ్చిన తీర్పులో చిట్టచివరి స్థానం ఇవ్వడంతో గత కొన్ని రోజుల క్రితం దేవస్థాన పరిసరాలను గతంలో కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఈ విషయమై మరోమారు అన్నవరం దేవస్థానంకు కలెక్టర్ వచ్చి పరిశీలించగా కొండ దిగువన గల పంపానదిలో జలాలు అడుగంటడంతో దేవస్థానానికి ఉపయోగించే బోర్లను పలుమార్లు మొరాయిస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు దేవస్థానం అధికారులు. వెంటనే సంబంధిత అధికారులతో పంపానది తీరానికి చేరుకుని కలెక్టర్ షణ్మోహన్ అక్కడ ఉద్యోగులకు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. సతీష్, పూర్తి న్యూస్, అన్నవరం. 3 స్లాబ్లు అయినాయి సార్. ఇంకా కంప్లీట్గా ఈ కిలక వరకు దగ్గరగా 240 మీటర్స్ ఇంకా చేయాలి సార్. మొత్తం మిషన్ అంతా ఎక్విప్మెంట్ సాప్ చైర్మన్ రవినాయుడుతోని మంగళవారం నాడు జంగారెడ్డిగూడెం టీడీపీ అధ్యక్షుడు సాయిలు సత్యనారాయణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్రదేవరపల్లి గ్రామంలో ఉన్న వాటర్ స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి నిధులు కేటాయించి సకాలంలో పనులు పూర్తి చేయాల్సిందిగా ఆయన చైర్మన్ను కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులతో పాటు పోలవరం తెలుగు యువత అధ్యక్షుడు గని సురేంద్రనాథ్ చౌదరి, కొండ రవి, కొటారి ప్రసాద్, బొలుసు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. గురుబాయిగూడెం గ్రామ శివారులో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూలుగా వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామికి మంగళవారం నాడు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు కనీస సౌకర్యాలను సమకూర్చడంలో అధికారులు సఫలీకృతులయ్యారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం ఎర్రవాణిగూడెం చెందిన సీతారామాంజనేయ స్వామి భజన సమాజం వారిచే హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు ఆలయంలోని భక్తులకు అందించిన వివిధ సేవల ద్వారా 1,18,080 రూపాయల ఆదాయం సమకూరిందని ఆ దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి అయిన ఆర్వై చందన తెలిపారు. దేవస్థానం అన్నదాన సత్రంలో 1,400 మందికి పైగా అన్నప్రసాదాన్ని అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురుగంటి రంగారావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చందన వెల్లడించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ప్రైవేటు పాఠశాలల్లో కనీస సౌకర్యాలను కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ కోరారు. అసెంబ్లీలోని ఆయన ఈ సందర్భంగా నియోజకవర్గంలో పట్టి పీడిస్తున్న సమస్యలను లేవనెత్తారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. ఒక సక్రమైన దారిలో నడపాలా, మోడల్ స్కూల్స్ పెట్టాలన్నందుకు వారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే ప్రైవేట్ స్కూల్స్ దగ్గరకు వద్దురు అధ్యక్ష, ఈ టెక్నో స్కూల్స్, డిజిటల్ స్కూల్స్ లాగా ఏమైనా అపార్ట్మెంట్ స్కూల్స్ అని ఏమైనా కాన్సెప్ట్ ఏమైనా ఉందా అధ్యక్ష అని అడుగుతా ఉన్నాను తమని. అలాగే ప్రైవేటు పాఠశాలకి అగ్నిమాపక నిబంధనలు పాటిస్తున్నాయా లేదా, ఎంతవరకు పాటిస్తూ ఉన్నాయి? నాకు తెలిసినంత వరకు G+1 వరకు అక్కర్లేదు. G+1 దాటినట్లకి ఫైర్ సెక్యూరిటీ ఉందా లేదా అని చెప్పి తమను అడగడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.